దానికి 500 కలిపి బోనస్ ఇవ్వాలా వద్దా? మరి ఇవ్వకపోతే ఏం చేద్దాం? జర బొంద వేద్దామన్నోళ్ళు శైలావటరు చూస్తా. ఇక కాంగ్రెస్ పార్టీకి బొంద వేద్దామన్నోళ్ళు శైలావటరు చూస్తా. జర మా టీవీ వాళ్ళు ఫోటో తీరే, మా వాళ్ళను మంచిగా తీరి. 2500 ఇవ్వకపోతే బొంద పెడతామంటారు మా వాళ్ళంతా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రైతు బంధు ఏమన్నాడే? ఇప్పుడు వస్తే 10,000, మేమొస్తే 15,000 ఇస్తా అన్నాడు. ఊరిచ్చిండు. 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. ఎట్లయిపోయిందంటే ఆ పడే 10,000 కూడా చక్కగా వల్లే, అవి కూడా ఇయ్యాలి దాకా రాలే. ఇంకా రైతు బంధు చూపిపోయి జర మా వాళ్ళకి ఏమన్నాడో. వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. వచ్చినాయే 15,000 ఎవరికన్నా వచ్చినాయే? రాలేదా? వచ్చినోళ్ళు కాంగ్రెస్ కోటైంది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ మాట మా సునీతమ్మ ఉన్నది ఇక్కడ, మా ఎమ్మెల్యేలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు, చింత ప్రభాకర్ అన్న ఉన్నాడు, మాణిక్యరావు అన్న ఉన్నాడు. మరి మేమందరం రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది రేవంత్ రెడ్డి నువ్వు రైతు బంధు ఎగబెట్టినవు గనుక నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా వెంటనే 15,000 రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని గెలిపించాలి. గాలి అనిల్ కుమార్ ను మీరు గెలిపించి మాకు శక్తిని ఇవ్వండి. రేపు అసెంబ్లీలో మీ తరఫున మేం కొట్లాడతాం. మహిళలకేమన్నాడు? అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి. మొదటి దానికే మంగళం పాడిండు. ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయే? ఎంత ముద్దుగా చెప్పిండో చూడండి. అబద్ధం, జూటా మాటల రేవంత్ రెడ్డి మాటలు. దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని ఇంటి ఆయన వచ్చినాయా? 2,500 మీ అమ్మకో, మీ భార్యకో, మీ చెల్లెకో ఎవరికన్నా వచ్చినాయా? ఒక్కరికన్నా వచ్చినాయా? రాలే. ఎంత ముద్దుగా చెప్పిండు. 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టే వేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయ నాయన, జనవరి 9 వాయ, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, 4 నెలలు వాయ. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అక్కకు చెల్లెకు 1,42,00,000 మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒక్కొక్క అక్కకు చెల్లెకు 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట్ట పడనట్ట? 4 నెలలు కదనే, నెలకు 2,500, 4 నెలలంటే 10,000 రూపాయలు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మన ఊర్లకు రేపు ఓటేయమని వస్తే అక్క చెల్లెలు చీపురు గట్టలు పట్టుకొని తయారు ఉండాలి. బిడ్డ 10,000 దేరా మొదలు 10,000 పెట్టినాకనే రేపు కాంగ్రెస్ వాడు ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇవాళ తయారుగా ఉన్నది. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇక తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మంచిగా బిడ్డ కాన్పుకొస్తే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మహిళలంతా కేసీఆర్ కోటేస్తారని వీళ్ళు అబద్ధం ఆడిండ్రు. కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మేమైతే ఇక తులం గలుపుతామన్నారు. గది కూడా చూద్దాం ఒకసారి. పుట్ట షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన ఆదేవాళ్ళకన్నా తులం బంగారం ఒక్కరికన్నా నర్సాపూర్లను, నారాయణ ఖేడ్లను, జోగిపేటలను, జైరాబాదుల్లో, సంగారెడ్డిల్లో, పటన్ చెరువుల్లో ఒక్కరికన్నా వచ్చినారే? రాలే. మాయమాటల కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడ్డదా లేదా?
మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను అసెంబ్లీలో లేచి గట్టిగా అడిగిన అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమే హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఎగ్గొట్టిన, 15,000 రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన, రైతులకు వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన, మహిళలకు నెలకు 2,500 ఇస్తా అని ఆగం చేసిన, ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తా అని మోసం చేసిన, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తా అని ముసలోళ్లను నిండా ముంచిన, నిరుద్యోగ యువతకు 4,000 పెన్షన్ ఇస్తా అని యువకులను ఆగం పట్టించిన, ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా అని ఆడపిల్లలకు మోసం చేసిన, ఇంతమందిని మోసం చేసినా నాకు కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు ఇక ఇయ్యపో అని అనడా? మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి? సురుకు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొడితే ఒక్కటొక్కటి బయట పడతాయి. మేము కూడా అసెంబ్లీలో బల్ల గుద్ది గట్టిగా ఎందుకు ఇయ్యవు, నువ్వు మాట ఇచ్చి మోసం చేసినావు కనుకనే నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందని చెప్పి రేపు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. కాంగ్రెస్ ఓడిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు, కానీ కాంగ్రెస్ వాళ్లకు కనునిప్పు కలుగుతుంది. మేము మోసం చేసినాం కనుక మేము చెప్పిన